భూభారతి చట్టం 2025పై రైతులకు కల్పిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా గురువారం నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భూభారతి చట్టం 2025పై రైతులకు కల్పిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా గురువారం నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణిలో గుర్తించిన లోపాలన్నింటినీ భూభారతి ద్వారా సరిచేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. జూన్ 2 నుండి భూభారతి చట్టం అందుబాటులోకి రానుందని, రైతులు వారి భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ధరణిలో వీఆర్ఓ వ్యవస్థను తీసివేయడం జరిగిందని, దీనివల్ల ఇబ్బందులు ఏర్పడగా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలనా అధికారిని నియమిస్తుందని తెలిపారు. జిల్లాలో 33 మండలాలు ఉండగా 12 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, ఎవరైనా భూములను అన్యాక్రాంతం చేసినా లేదా వివాదాలు ఏర్పడినప్పుడు సర్వే నిర్వహించేందుకు సర్వేయర్ల కొరత ఉందని, ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి సర్వే సమస్యలను తీర్చనున్నట్లు ఆమె తెలిపారు. సాదా బైనామా ఇతర సమస్యలను పరిష్కరించేందుకు గతంలో CCLAకు అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు భూభారతిలో సరిచేసే అధికారం RDOకి ఉందని, అలాగే పొరపాట్లు తప్పులు సరిచేసే అవకాశం 90% తహసీల్దార్తోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. రైతులకు రుణాలు అవసరమైతే బ్యాంకులో భూమి కాగితాలు ఇతర డాక్యుమెంట్లు సమర్పించవలసిన అవసరం లేదని, భూభారతి పోర్టల్ ఆన్లైన్లో నమోదైన వివరాల ఆధారంగా రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాంపల్లి మండలంలో RI కొరతను దృష్టిలో ఉంచుకొని ఒక RIని నియమించడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో RDO శ్రీదేవి, మండల ప్రత్యేక అధికారి సర్వే ల్యాండ్ రికార్డు AD శ్రీనివాస్, తహసీల్దార్ గుగులుతు దేవాసింగ్, MPDO రామకృష్ణ శర్మ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవానీ సాగర్, PSCS చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, డాక్టర్ తరుణ్, మండలాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, రైతులు తదితరులు హాజరయ్యారు. నేను 2-3 అంశాలు మీ అందరి దృష్టికి తీసుకువస్తా ఉన్నాను. ఫస్ట్ అయితే మేడం ఒకటి ఎంత పెద్ద మండలం 20-25 అంత పెద్ద మండలానికి ఇంకా RIలో ఉండకపోవడం నిజంగా మేము మా నిర్లక్ష్యం అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజే తక్షణమే ఒక RI చేస్తూ ఉన్నాము. దీంతో పాటు ప్యారిస్ చైర్మన్ గారు మీరు ల్యాండ్ విషయం అడిగారు. ఇంకా మా ఈ సెక్షన్స్ మాట్లాడి ఈరోజు ఆ స్థలం ఫస్ట్ సైడ్ విచారణ చేసుకుని అంత సైడ్ ఉంటే ఈరోజు ఆ స్థలం కూడా కేటాయించబోతున్నాను. రెండోది, ఇందాక కొంతమంది రైతులు మాట్లాడేటప్పుడు నాకు ఒక వేరే విషయం ఏమనిపించింది అంటే, మీ అందరికీ కావాల్సింది రికార్డులో కరెక్షన్, రికార్డులో సమానం. అది నేచర్ ఆఫ్ ల్యాండ్ విషయంలో కావచ్చు. ఇందాక కొంతమంది మాట్లాడేటప్పుడు అది రాకముందు పట్ట ల్యాండ్ ఉండేది, మళ్ళీ తడి వచ్చినాక అది ప్రభుత్వం ల్యాండ్ పట్ట అన్నమాట. అదేవిధంగా దాన్ని రాకముందు లేదా ఇది ఎలా భూప్రక్షాళన సంస్థలు జరిగేది, అది వేరే రకాలుగా ఏదో 30 3 ఎకరాలు ఉంటుంది, మళ్ళీ తడి వచ్చినాక 2 ఎకరాలు అయింది. అప్పుడు సర్వే నెంబర్ వేరే ఉంది,